ఓ భారతీయుడిగా నాకు ఒక ఫీలింగ్ ఉండేది. చివరికి ఫిలిప్పైన్సు, అదేది ఉక్రెయిన్ లాంటి దిక్కుమాలిన దేశాల్లో కూడా వెళ్ళి మనోళ్ళు చదువుకుంటారు. ఇదేం కర్మ మన దగ్గరికి ఎవరు రారా అని. సరే మన యూనివర్సిటీలో చూస్తుంటే బర్మా నుంచి వచ్చినోళ్ళో, లేకపోతే అదే శ్రీశైలం నుంచి వచ్చిన సారీ మన శ్రీలంక నుంచి వచ్చినటువంటోళ్ళో ఇట్లాంటి దేశాల నుంచి ఉంటుంటారు. లేకపోతే ఏదో బాగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చి టిబెట్ లాంటి చోట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే మనకి సంబంధించిన మన దేశంలో విద్యా సంస్థలు విదేశాలలో ఎందని పిలుస్తున్నాం. మనోళ్ళు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. మన దాంట్లో మనం వెళ్ళి వేరే చోట పెట్టలేమా అనేటటువంటి అక్కడ చదవరా మన వాటిట్లో అయితే అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా తీరిపోయింది. భారతదేశానికి సంబంధించినటువంటి ఐఐటి బాంబే తన ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ జపాన్లో పెట్టబోతోంది. టొహోకు యూనివర్సిటీ భారతదేశపు ఐఐటి ముంబైతో ఒప్పందం చేసుకుంది. అక్కడ మన క్యాంపస్ పెట్టబోతున్నాం. మన వాళ్ళు పాఠాలు చెప్తారు జపాన్లో.